జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించే అవకాశం లేకపోయినా పులివెందుల ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడా? తన రాజకీయ చాతుర్యంతో ఎన్డీఏ పెద్దల్ని వణికిస్తున్నాడా? జాతీయంగా రాహుల్ గాంధీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి వ్యూహరచనలు ఎక్కువ చేస్తున్నాడా? జగన్ రెడ్డి ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు, పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీతో జగన్మోహన్ రెడ్డిని పోల్చుకునే పరిస్థితి ఉందా? అలాగే వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ నాయకుల్ని పెద్దల్ని గడగడలాడిస్తున్నాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారి నుండి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. రాహుల్ గాంధీ కంటే జగన్ రెడ్డి బెటర్ అని, రాహుల్ గాంధీని మించిన చాతుర్యంతో ఎన్డీఏ పెద్దలను వణికిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు కొత్తగా ఈ లైన్ ఎందుకు తీస్తున్నారు అర్థం కావట్లా. అంటే ఎన్డీఏ పెద్దలు జగన్ రెడ్డి మీద కన్నెర చేశారన్న భయంతో ఇట్లాంటి ప్రచారం మొదలుపెట్టారన్న ఆలోచన కూడా వస్తున్నాయి ప్రజల్లో. నిజంగానే రాహుల్ గాంధీ కంటే జగన్ రెడ్డి బెటర్ అంటారా? జగన్ రెడ్డి ఎన్డీఏ పెద్దలను వణికిస్తున్నాడా? ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక గెలవాలి అంటే ముందు యుద్ధరంగంలో కత్తి అయితే పట్టుకుని ఉంచోవాలి కదండి. యుద్ధం చేసినా చేయకపోయినా యుద్ధరంగంలో నిలబడటం అయితే ప్రధానమైనటువంటి అర్హత. అసలు కత్తి అక్కడ పడేసి యుద్ధ భూమి నుంచి పారిపోయినాడు విజేతగా ప్రకటించడం ఎలా ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ నాయకుల్ని గడగడలాడిస్తాం కానీ లేదు. రాహుల్ గాంధీ గారి కన్నా వ్యూహాత్మకంగా రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నాడు. ఈయన ముందు రాహుల్ గాంధీ బలాదూర్ అంటే ఎవరికి వాళ్ళు సొంత మీడియాలో ప్రచారం చేసుకోవటానికి పనికొస్తుంది కానీ ఇది ప్రజల ముందు తర్కానికి పెడితే, వాళ్ళ ఆలోచన ముందు పెడితే నిలబడదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకి ప్రధాన మీడియా ఉంది ఆయన చేతిలో, అలాగే సోషల్ మీడియా కూడా విపరీతమైన ఖర్చు పెట్టి వాటిని పోషిస్తున్నారు రాజపోషకుల్లాగా. అది కుటుంబంలో తల్లిని తిట్టడానికైనా, లేకపోతే చెల్లిని తిట్టడానికైనా, లేకపోతే బాబాయ్ వ్యక్తిత్వ హననానికైనా, బాబాయ్ హత్యని ఇతరుల మీద తోయటానికైనా, దేనికైనా ఉపయోగిస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు వాటికి వేరే పని ఏమి లేదు కాబట్టి ఈయన కత్తి పారేసి యుద్ధం నుంచి పారిపోయాడు కాబట్టి ఇంకా ఆయన యుద్ధ భూమిలో ఉన్నట్టు, ఆయన ఎప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళినట్టు ఈ సోషల్ మీడియాలో ఎక్కడన్నా కవరేజ్ వచ్చిందా అండి? ఫస్ట్ వెళ్ళాల్సింది నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తిని పట్టుకుని ఆయన విజేతగా ప్రకటించారంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం. కుస్తీ పోటీల్లో ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఎవడైతే అవతలాన్ని పడేసి పైన కూర్చుంటాడో వాడి చేయి పైకి ఎత్తి రెఫరీ ఎస్ వీడి విన్ అయ్యాడని డిక్లేర్ చేస్తాడు. అసలు ఆ విన్ అయ్యే వ్యక్తి అసలు అక్కడ అసెంబ్లీలో ఇంకా ఎవరన్నా ఉన్నారా? కూటమి సభ్యులు తప్ప. కాబట్టి ఇవాళ ఆయన కూటమికి ఇసిరే సవాలే లేదు. అసలు కూటమి వాళ్ళకి సవాల్ ఏంటంటే ఇతను చేసిన విచ్ఛిన్నం, రాష్ట్రాన్ని తిరోగమనంలో పెట్టడం, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయటం, తర్వాత ఒక పారిశ్రామికవేత్తల్లో భయం కలిగించడం, ఆ భయాన్ని తొలగించడం అనేది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి నిజంగా సవాల్గా మారింది. భయం కలిగించడం అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉందండి. ఒకటి, మీరు అన్నట్టు కత్తులు పట్టి తీసుకెళ్ళి పీకల మీద పెట్టి కోస్తాను నరుగుతామంటే ఒక రకంగా భయపడతారు. లేదు అంటే మీరు 1000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ పెడుతున్నారా, నాకు 5% ఇవ్వండి కమిషన్, ఆ ఆర్థిక లావాదేవీల దగ్గర భయపడతారు. ఇక్కడ భయపడింది ఆర్థిక లావాదేవీల దగ్గర. అవును, మీరు సన్నాసి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అదేనండి ఇక్కడ పరిశ్రమ పెడితే 50 లక్షల కోట్లు 5 కోట్లు ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే నేను కూడా అది భయపెట్టడం, అదే భయం. అంతే తప్ప కత్తి పట్టుకుని రప్ప అనేది మాటలు తప్ప చేతలు జరిపి జగన్ రెడ్డి పారిపోతాడని ప్రజలందరికీ తెలుసు. పారిశ్రామికవేత్తలు భయపడుతున్న కారణం ఏంటంటే ఇవాళ మీరు గమనిస్తే ఇవాళ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. రాజధానిని అమరావతిగా నిర్ణయిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రంలో కూడా ఆమోదం పొందాలి. కేంద్రం కూడా ఏమందంటే మీరు కూడా శాసనసభ తీర్మానం పంపమన్నందుకు ఇవాళ ప్రత్యేక సమావేశం. అక్కడ కూడా చాలామంది మాట్లాడిన సభ్యులందరూ చెప్పింది ఈయన ఒక పారిశ్రామికవేత్తలు వేధించడం ద్వారా, వాళ్ళకి సహకరించకుండా చేయటం ద్వారా ఒక భయం అనేది, తర్వాత ఒక లాభాల్లో నడుస్తున్న కాకినాడ పోర్టునే బలవంతంగా రాయించేసుకోవటం, తర్వాత కియా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన రోజునే వాళ్ళ మీద దాష్టికాలు చేయటం, తర్వాత జాకీ పరిశ్రమ, అమర్ రాజా బ్యాటరీసు, ఇలా ఒకటి కాదు ప్రతి దానికి వీళ్ళు మోకాళ్ళు అడ్డు పెడుతున్నారు. అంతెందుకు ఇవాళ ఆర్ఎస్ఎల్ మిట్టల్ అండ్ నిప్పాంది నా టైంలోనే వచ్చిందని చెప్పిన మనిషి మరి ఎందుకు ఆగిందో చెప్పలేదు కదా. ఆ టైంలోనే వచ్చినప్పుడు నువ్వు వెంటనే అందుకోవాలి కదా. అందుకోకుండా నువ్వేం చేసావు? ఇవాళ వాళ్ళు ఎవరికి అప్పచెప్పాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది ఏం మాట్లాడింది అది? అందువల్ల అవన్నీ తొలగించడానికి అది కూడా చెప్పారు వాళ్ళ శాసనసభలో. పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి?
ఇప్పుడు మొదలెడితే కదండి 3 ఏళ్లకి పరిస్థితి ఉత్పత్తి మొదలయ్యేది. కియా వాళ్ళు కూడా అట్టాగే కదా, చంద్రబాబుని నమ్మి వచ్చారు, ఇంతలోకి అధికారం మారింది, వీళ్ళ చేతిలోకి వచ్చేటప్పటికి వేధింపులు మొదలైంది. ఆ భయాన్ని తొలగించడానికే మాకు ఇంత సమయం పట్టిందని కూడా వచ్చింది వాళ్ళ ప్రస్తావన. అది ఏమన్నా ప్రగతిశీలమైన పనే? ఒక అధికారంలో ఉన్న ఈ ప్రచారంలో ఇంకో విషయం కూడా ప్రజల మధ్య నడుస్తూ ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా ఓడిపోయాడో అప్పుడే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా ఒక అంచనాకు వచ్చారంట, ఈ భవిష్యత్తులో జగన్ రెడ్డి అనేవాడు జడ్పీటీసీగా కూడా గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఉంది, ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతాడు, అభ్యంతరం లేదు, పెట్టుబడులు పెడదామని చెప్పి క్యూలో వస్తున్నారంట. అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒక 1,00,000 కోట్లు, 1,36,000 లేకపోతే 50 కోట్లు, 1,50,000 కోట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ సమాచారం వాళ్ళు తెప్పించుకుంటారండి. ఎవరికి ఎంత బలం ఉంది ప్రజల్లో, రేపు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతారు, తర్వాత ఇవన్నీ వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకు ఉంటాయండి. అంతేగాని ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు, అసలు మిట్టల్లాళ్ళు ఇక్కడ పెట్టరు, 1,05,000 కోట్లతో ఒరిస్సాలో పెడుతున్నారని కూడా చెప్పాడు. కానీ తీరా ఇక్కడ మళ్ళీ పెట్టేటప్పుడు అప్పుడు ఏమన్నాడు, మళ్ళీ లేదు నా టైంలోనే వచ్చారు వాళ్ళు, వీళ్ళది కాదు, నేనే మాట్లాడాను అది అంటాడు. అట్లా పారిశ్రామికవేత్తలు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం వెళ్తున్నామండి, మంచి వాళ్ళ గురించి మనం వెళ్ళే దోవలో చూడడం, చెడ్డాడు ఎవరైతే దుష్ట శక్తులు ఉంటారో వాళ్ళు ఎక్కడుండారో చూసుకుంటాం, ఎందుకంటే ఆడితో మనకు ప్రమాదం, అంతేనా కాదా? ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డికిను రాహుల్ గాంధీ గారితో పోల్చడం అంటే 2004లోను 2009లో కూడా ఆయనకి 2014, 19లో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, అయినా కానీ ఆయన పార్లమెంట్లో వాళ్ళకుండా పార్లమెంట్ సభ్యులతో, లోక్సభ సభ్యులతో వెళ్ళాడు, సభను ఎదుర్కొన్నాడు, ఇవాళకి పోరాడుతూనే ఉన్నాడు, వాళ్ళకి పోరాడుతున్నాడు. అదే అంటున్నా, అది ధీరుడు లక్షణం. అసలు అసెంబ్లీకేనే రాను, నేను ప్రజల గురించి పట్టించుకోను, నాకు ముందు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి అని కోర్టుల చుట్టూతా లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల చుట్టూతా, ఢిల్లీ చుట్టూతా తిరుగుతుంటే ఇవ్వాల్సిన వాళ్ళు ప్రజలు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళావు, తర్వాత ఆయన సుందర ముఖారవిందం చూసి వచ్చారా అని ముఖ్యమంత్రి గారిని పట్టుకు మాట్లాడటం. ఇప్పుడు ఆయన టైంలో వచ్చారంటే ఆ మాట అనేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్దం ముందు పెట్టుకుని తన బొమ్మను తను చూసుకుంటూ ఎదురుగుండా జీవితంలో మళ్ళీ అందాల గురించి మాట్లాడు. అదే అందరూ కూడా జనం ఏమంటున్నారంటే, నీ సుందర ముఖారవిందం కూడా మేము చూసే నీకు ఈ 11 సీట్లు ఇచ్చాము, నీకన్నా చంద్రబాబు నాయుడు గారు 1000 రెట్లు బెటర్ కాబట్టి మేము ఆయన ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం అనే మాట కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా బాగా ఇది ట్రోల్ అవుతుందండి. ఆ మాట అన్నాడే కానీ ఆ తర్వాత బాగా నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. నీ అందం ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే చెబుతున్నారు. ఇప్పుడు 29లో కూడా మళ్ళీ వెళ్ళి నీ ముఖం చూపించే అవకాశం ఉంది, ఏం చేస్తావో చూపించి, అప్పుడు నీ ముఖం నువ్వు పెట్టుకొస్తావా ఇంకెవరిదన్నా పెట్టుకొస్తావా అనే ప్రశ్న కూడా వచ్చింది ఇవాళ సోషల్ మీడియాలో. కాబట్టి రాహుల్ గాంధీ గారి కన్నా ఈయన వ్యూహాత్మకంగా చేశాడు, చాలా విజయవంతంగా ఇక్కడ పెద్ద రాజకీయం చేస్తున్నాడంటే, రాహుల్ గాంధీ గారు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లోక్సభకి వెళ్లకుండా లేడు. ఎంత తక్కువ, ఇప్పుడు 99 మంది సభ్యులతో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో. హోదా గురించి ఆయన ఎప్పుడు అడగలేదు అసలు. ఆ రోజున్న బీజేపీ పార్టీలను కానీ, లేకపోతే స్పీకర్ని కానీ, సుప్రీంకోర్టుని కానీ, హైకోర్టులను కానీ ఎవరిని అడగలా. తన పని తను చేసుకెళ్ళాడు. ఇదేంటండి, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే నేను వస్తానని కూర్చుని మిగిలిన 10 మందిని కూడా వెళ్ళనివ్వకుండా తాను చెడ్డ కోతి వనం వల్ల చెరిసిందని. ఇప్పుడు ఇక రేపు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని నామినేషన్లు వేస్తారు? కిందసారి గెలిచే మీరు శాసనసభలోకి వెళ్ళాలి, ఇంకా మిమ్మల్ని గెలిపిస్తున్నందుకు మీరు మాకు అదొక వేస్ట్ ఆఫ్ టైము ఓటింగ్. ఈ మధ్య ఇదే చర్చ మీద గాంధీ భవన్ దగ్గర ఉన్న కొంతమంది మిత్రులతో మాట్లాడితే, ఎందుకు రాహుల్ గాంధీతో పోల్చుకుంటున్నాడు, ఎందుకు ఆ విమర్శలు చేస్తున్నారని చెప్పి అడిగితే, ఈ మధ్య కొత్తగా సందేశం పంపించాడంట కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, నేను కాంగ్రెస్ పార్టీతో కలుస్తాను, ఇండియా కూటమిలో చేరతాను, నాకు రక్షణగా ఉండడం మద్దతు ఉండని చెప్పి అడిగాడంట. రాహుల్ గాంధీ ఇంకొకసారి ఆ ప్రస్తావన తీసుకొస్తే ఆ ప్రస్తావన తీసుకొచ్చినాడు కూడా బయటకు గెంటుతానని చెప్పాడంట ఆయన. అప్పటి నుంచి రాహుల్ గాంధీ మీద విషప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని విభేదించి కేవలం నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదండి ఆయన కాంగ్రెస్తో విభేదించిన కారణం.
ఆ రోజున వాళ్ళ సొంత బాబాయ్ వివేకానంద గారు కూడా మనం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూలాన వైఎస్ కుటుంబం పెరిగింది, మనం ఆ పార్టీని విభేదించి నేను రాలేను, నేను ఇంత ఈ వయసులో అంటేనే ఆయన ఎంత అవమానపరిచాడు, అది కక్ష పెట్టుకుని ఆఖరికి ఆయన జీవితాన్ని ముగింపు చేశారు కదండి. అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తిని ఎంతవరకు నమ్ముతాడు అంటే తనకు మేలు జరిగినంతవరకు ఉంటాడు, ఏదన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ మొదలే కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఆ పరిపక్వత అయితే ఉందండి. ఎందుకంటే ఆయన ఇందిరాగాంధీ గారి కుటుంబం, నెహ్రూ గారి కుటుంబంలో వారసుడు కాబట్టి ఇలాంటి వాళ్ళని అనేక మంది చరిత్రలో ఆయన తెలుసు. కాబట్టి ఇట్లా ఎంటర్టైన్ చేస్తాడు. తర్వాత ఈయన పెట్టిన ఆంక్షలకు ఆయన తల ఒగ్గటం కానీ అంత ఎందుకండి. మొన్న ఎలక్షన్ కమిషన్ CEO మీద అభిశంసన పెట్టినప్పుడు ఈయన బేషరతుగా నేను మద్దతు ఇస్తానని చెప్పాలి కదా. ఈయన కూడా చెబుతున్నాడు కదా ఈ ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగిందని. వాళ్ళకి ఇవ్వకపోక చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడు కాడికి వెళ్ళి ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎండకి కుట్టుకోవటంకి, ఎండకి వెళ్తే బాబు గారికి ఇచ్చినట్టేగా. అంతే కదా. ఇప్పుడు ఆయన ఆ కూటమిలో సభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఆ ప్రభుత్వానికి ఇచ్చావంటే చంద్రబాబు నాయుడు గారు లైన్లోనే నువ్వు కూడా ఉన్నట్టే కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ మరి గతంలో విభేదించినట్టు అప్పుడు ఏ విషయంలో కూడా ఆయన దూరంగానే ఉన్నాడు. మళ్ళీ కలిసిన తర్వాత కూడా ప్రజల ముందు పారదర్శకంగా నేను ఈ కూటమిలో ఉన్నానని బహిరంగంగా చెప్పే కదా పోటీ చేసింది. పోటీ చేసినప్పుడే ఇంత మెజార్టీ కూడా ప్రజలే ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారితో పోల్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలిచాడన్నా అది వాళ్ళ సొంత మీడియా చేసుకునే ప్రచారమే కానీ ప్రజల్లో ఆ అభిప్రాయం అయితే లేదు. బ్రహ్మంగా జగన్మోహన్ రెడ్డిని రాహుల్ గాంధీతో పోల్చే కంటే అంబటి రాంబాబుతో పోలిస్తే ఇంకా బాగుంటుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.